హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ రథసప్తమి రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. రేగిపళ్ళు ఉంటాయి కదండి, అవి తెప్పించుకున్నాను ముందు రోజే. చెక్క 1 రూపీ కాయిన్ పెడతానండి. ఇక్కడ ధూప్ స్టిక్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రసాదం పెట్టడానికి అరిటాకులు తెప్పించుకున్నానండి. అరిటాకులో ప్రసాదం పెడితే ఎంత మంచిదో తెలుసా అండి మీకు. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా అరిటాకుని సగం చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో అరిటాకు వేసుకున్నానండి ప్రసాదం పెట్టడానికి. ముందుగా తాంబూలం కానీ రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లో నేను ఇప్పుడు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇలా మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, అవి నేను తెచ్చుకున్నానండి. అవి పెట్టాను నేను ఇక్కడ. చూడండి, ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. తాంబూలంకి నేను ఇక్కడ పువ్వులు కూడా పెడుతున్నానండి. అగరబత్తీలు కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ నేను పరవన్నం చేస్తున్నానండి ప్రసాదంకి. 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఇలా మరిగించుకోవాలి. నేను ఇక్కడ రైస్తో చేస్తున్నానండి పరవన్నం. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుందండి. 1 లీటర్ పాలుకి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకున్నానండి. మనం డైరెక్ట్గా రైస్ పాలల్లో ఉడికిస్తేనే పరవన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే ఉడికిన అన్నంని ఇందులో మిక్స్ చేస్తారు, అలా అస్సలు బాగోదండి. ఈ విధంగా డైరెక్ట్గా పాలల్లోనే రైస్ని ఉడికించి చూడండి ఎంత టేస్టీగా వస్తుందో పరవన్నం. చూడండి, మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది, రైస్ కూడా కుక్ అవుతుంది. మీకు ముందు చెప్పాను కదండి తాంబూలం రెడీ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నేను రేగిపళ్ళు తెప్పించుకున్నానండి. ఒకసారి అవి వాటర్లో వాష్ చేసుకొని అప్పుడు దేవుడికి పెట్టాలండి. మనం బియ్యం వేసుకున్నాం కదా, అది ఉడకడం స్టార్ట్ అయిందండి. మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి, లేదంటే పాలు పొంగిపోతాయి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను రైస్ ఎలా ఉడకాలో. చూడండి, ఆల్మోస్ట్ మనకి రైస్ కుక్ అయిపోయింది. ఇంకొక 15 to 20 మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆపేసుకోవాలండి. మనం పరవన్నం చేసినప్పుడు రైస్ పాలల్లో ఉడికితేనే టేస్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను తాంబూలంకి. చూడండి, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చిక్కబడింది. చూసారా, పాలు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మనకి పరవన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ స్టవ్ ఆపేసుకొని కళాయి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం బెల్లం అనేది యాడ్ చేసేటప్పుడు కొంచెం చల్లగా అవ్వాలండి. వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయి. చూడండి, మనం ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని, నేను ఆల్రెడీ బెల్లం తురిమి పెట్టుకున్నానండి ఇంట్లోని. చూడండి ఎంత చక్కగా ఉందో బెల్లము. ఈ విధంగా మనం తీపికి సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. రుచికి తగినంత బెల్లం యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగే వరకు. చూడండి, పరవన్నం టెక్స్చర్ చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను ఇక్కడ దేవుడికి నైవేద్యం తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అరిటాకులో వేసుకొని పైన ఒక బెల్లం ముక్క పెట్టండి. దేవుడికి పెట్టేటప్పుడు నేను ఇది మా మందిరంలో పెట్టేసుకుంటాను. ఇదైతే తులసి మొక్క దగ్గర పెట్టడానికి రెడీ చేసుకుంటున్నానండి. మీ ఇంట్లో కూడా రథసప్తమి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, మనం పూజలు చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదండి. ఈ విధంగా మనం పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను నేను ఇక్కడ. Please like, share and subscribe to our channel. Thank you for watching.